హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేమండి మీ ఆశా రాజేష్. మా హస్బెండ్ మళ్ళీ మీ ముందుకు వచ్చేసారండి మంచి వంటకంతో. అదేంటంటే మద్రాస్ స్టైల్ మటన్ కీమా కర్రీ ఈరోజు స్పెషల్ చేస్తున్నాను. అన్ని స్టైల్లో చేసేస్తారు. చాలా రోజులు అవుతుంది కదా మా హస్బెండ్ వంట చేసి. ఈ రోజు హాలిడే మా హస్బెండ్ కి, సో అందుకోసం కీమా కర్రీ చాలా సింపుల్ గా ఎలా రెడీ చేయాలనేది చూపిస్తారు. చూసేద్దాం పదండి. మనం స్పెషల్ మద్రాస్ స్టైల్ కీమా మటన్ కర్రీ తయారు చేస్తున్నాం. దానికి ముందుగా మనం స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను. ఆనియన్స్, ఎంతో సింపుల్ గా కీమా కర్రీ అండి ఇది. మా హస్బెండ్ చేసి చాలా రోజులు అవుతుంది, అట్లీస్ట్ ఒక 10 days అయిపోయింది ఆల్మోస్ట్. మళ్ళీ 10 days తర్వాత మళ్ళీ వంటగదిలోకి వచ్చారండి మా హస్బెండ్. ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత ఆనియన్ వేశారు. మనకి ఆనియన్ తొందరగా డీప్ ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆనియన్స్ వేగడానికి టైం పడుతుంది కనుక కొంచెం క్యాప్ పెట్టేద్దాం. ఆనియన్ ఫ్రై అయింది, పుదీనా వేస్తున్నాను. మటన్ వేస్తున్నాను. కీమా వేసేస్తున్నారండి. ఆనియన్ బాగా డీప్గా ఫ్రై అయిపోయింది. దాని తర్వాత కొంచెం పుదీనా వేశారు. ఇప్పుడు కీమా వేసేసారు. ఒక 10 minutes తర్వాత చూద్దాం, మళ్ళీ చూద్దాం రండి ఎంత దాకా వచ్చింది. ఇంకా వాటర్ చాలా ఉంది, వాటర్ అంతా డ్రై అవ్వాలి. మళ్ళీ మూత పెట్టేద్దాం. చూసారా, వాటర్ అంతా కూడా డ్రై అయిపోయింది బాగానా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారు. ఫ్రెష్గా దంచుకున్నామండి ఇప్పుడే. నేను ఎప్పుడు కూడా ఇలాగే దంచి వేస్తాను, మిక్సీలోనైతే పెట్టను. అలా సైడ్కి తీసేసి వేపుతున్నారు ఏంటంటే అది మంచిగా ఇంకా ఫ్రై అవుతుంది అనేసి. కొంచెం పచ్చి స్మెల్ పోవాలంటే కొంచెం అలా కర్రీ అంతా సైడ్కి తీసుకొని అలా ఫ్రై చేస్తారు. మా వారు ఎప్పుడు కూడా వెరైటీగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు కర్రీ అంతా మిక్సీ చేసేస్తారు. ఫుల్గా కలిపేసారు చూడండి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి పచ్చివాసన, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన రాదు. ఆల్రెడీ మనకి ఆయిల్లో మటన్ అంతా మంచిగా డ్రై అయిపోయింది కదా, ఇప్పుడు వేసామంటే పచ్చి స్మెల్ వస్తుంది కదా, అందుకోసం సైడ్కి తీసి వేపారు. టమాటాలు వేస్తున్నారు. టమాటాలు కూడా ఇలాగ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మెత్తగా అయిపోతాయి. కర్రీలోని వేస్తే పచ్చివాసన వచ్చేస్తుంది. సో ఇలా వేయడం వల్ల ఏంటంటే మంచిగా మగ్గిపోతాయి. కాసేపు మూత పెట్టేసుకొని 5 minutes తర్వాత చూద్దాం. మూత తీసేసుకున్నాం చూడండి. ఇప్పుడు టమాటా బాగా మగ్గిపోతుంది. చూసారా, టమాటా మంచిగా మగ్గింది.
ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసేస్తున్నారు. కరివేపాకు కూడా వేసేసారండి. ఏమండి మంచి స్మెల్ వస్తుందండి కర్రీ. అసలు ఏం మసాలా వేయకుండానే అసలు మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది. కొంతమంది ఏం వేయకపోయినా సరే మంచి స్మెల్ అయితే వచ్చేస్తుందండి. టేస్ట్ కూడా అలాగే ఉంటది. చిన్నప్పుడు మా అమ్మమ్మ కూడా చేసినప్పుడు అలాగే ఏం వేయకపోతుండే మా అమ్మమ్మ, జస్ట్ ఉప్పు కారంతోనే ఉండేసేది. అయినా సరే చాలా మంచి టేస్ట్ అయితే ఉండేదండి. మా అమ్మమ్మ లేకపోవడం వల్ల మా అమ్మమ్మ కర్రీస్ అన్ని చాలా మిస్ అవుతున్నాను నేనైతే. అలాగే మా హస్బెండ్ కూడా అంతే, ఏమీ వేయరు కానీ ఎంత మంచి టేస్ట్ వస్తాయి తెలుసండి. నేను మంచి మసాలాలు అన్ని వేస్తాను, అయినా ఏం టేస్ట్ ఉండదు అంటారు మా పిల్లలు అయితే. మా హస్బెండ్ వీక్లీ వన్స్ చేస్తారు, అయినా సరే మా పిల్లలు దానికి ఎగబడి తింటారు. కారం వేస్తున్నారు, ఒక 2 స్పూన్స్ అయితే కారం వేస్తున్నారు. సాల్ట్ కొంచెం వేస్తున్నారు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఆనియన్స్లో వేసుకున్నాం కదా, దానికోసం ఇప్పుడు కొంచెమే వేస్తున్నారు. మా హస్బెండ్ చెప్పట్లేదు ఏంటి అని అనుకోకండి, ఎందుకంటే ఆయనకి చెప్పడానికి సిగ్గుపడుతున్నారు, అందుకే నేనే చెప్తున్నాను. కర్రీ మాత్రంగా ఆయనే చేస్తున్నారు, ఆయన స్టైల్లోనే, చెన్నై స్టైల్ అట. ఆయన డిపార్ట్మెంట్ కదండి, వీళ్ళు ట్రైనింగ్ అది వెళ్తారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళతో పాటుగా నేర్చుకున్నారు. ఇంకా చాలా చాలా వెరైటీస్ అన్ని చేస్తూ ఉంటారు. కొంచెం వాటర్ వేసేస్తున్నారు. కొంచెం ఇది కీమా కదండి, మటన్ అంటే కొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది, ఎందుకంటే ఆల్రెడీ సగం బాయిల్ అయిపోయింది, ఇంకొక 40% అయితే బాయిల్ అవ్వాలి. సో 1 గ్లాస్ వాటర్ అయితే వేసారు. చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుందండి, చాలా బాగుంది కూడా చూడడానికి. మూత పెట్టేస్తున్నారు, ఇంకో 10 మినిట్స్ తర్వాత వచ్చి చూద్దాం. చూసారా, మూత తీసాము, ఎంత కొత్తలు ఆడేస్తుందో, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఇప్పుడు మిరియాల పౌడర్ అండి, ఇది క్రష్ చేస్తున్నారు. మిరియాల పౌడర్ వేసారు కొంచెం. కొంచెం గరం మసాలా పౌడర్ అండి, నేను ఇంట్లోనే తయారు చేస్తాను గరం మసాలా అంతా కూడా. ధనియాలు జీలకర్ర అండి, అది కొంచెం వేసాము, ఎక్కువ మసాలాలు వేయట్లేదు, లైట్గానే. గుమగుమలు అయితే వచ్చేస్తుందండి, మంచి స్మెల్తో గుమగుమలు ఆడేస్తుంది. మటను కీమా కర్రీ మన చెన్నై స్టైల్లోనంట. ఇంకొక 5 మినిట్స్ అయిపోతే అయిపోయినట్టే, మనకి ఫుల్గా కుక్ అయిపోతుంది. లాస్ట్గా లెమన్ అండి, లెమన్ వేస్తున్నారు. ఇంకా ఫైనల్గా మటన్ మసాలా వేసేస్తే అయిపోతుంది. కొంచెం మటన్ మసాలా వేస్తున్నారు. చూసారా, ఫైనల్గా మటన్ కీమా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి, గుమగుమలాడే కీమా కర్రీ. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్పేస్తాను. వేడిగా కీమా కర్రీ రెడీ అయిపోయింది కదండి. మా హస్బెండ్ అయితే టేస్ట్ చేస్తున్నారు, ఇప్పుడు ఎలా ఉందో చెప్తారు. ఎలా ఉందండి, బాగుందా అంటే మీరు చేసుకొని మీరే చెప్పేస్తే కాదు, నేను కూడా చెప్పాలి. ఆయన ఎప్పుడు బాగానే చేస్తారు, మనం కూడా టేస్ట్ చేసి చెప్పేద్దాం ఉండండి. నేను కూడా టేస్ట్ చేసేస్తున్నానండి. చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. దాంతోపాటు ఆనియన్ కూడా చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మా హస్బెండ్ చేసినట్టు మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.